ఈ వీడియో చూస్తున్న వాళ్ళని నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నానండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మాకు కొన్ని కామెంట్లు పెడుతున్నారు. ప్రతి వీడియో కింద కొన్ని కామెంట్లు పెడుతున్నారు. ఒక కామెంట్ ఏంటంటే, అన్న ప్రవీణ్ పగడాల గారు హైదరాబాద్ నుంచి రాజమండ్రి దాకా ప్రయాణం అయ్యారు. అంటే సుమారు ఒక 500 కిలోమీటర్ల ప్రయాణం. హైదరాబాద్ నుంచి ఆయన డ్రింక్ చేసుకుంటూ వచ్చుంటే విజయవాడలో ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ గారితో ఒక గంట సేపు మాట్లాడినట్టు అక్కడ చాలామంది చెప్తున్నారు. అంటే విజయవాడ వచ్చేసరికి ఒక ప్రాంతంలో ప్రవీణ్ పగడాల గారు 3 గంటల పాటు ఒక చిన్న పార్కులో పడుకుంటే అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ గారు వచ్చి ప్రవీణ్ పగడాల గారికి కొంతసేపు మాట్లాడినట్టు ఆ వీడియోలు ఉన్నాయండి. అయితే ఇక్కడ అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే, ప్రవీణ్ పగడాల గారితో ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ డ్యూటీలో ఉన్నటువంటి ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ ఒక 15 నిమిషాలు కానీ 20 నిమిషాలు కానీ 30 నిమిషాలు కానీ ఆయనతో సమయం గడిపుంటే ప్రవీణ్ పగడాల గారి దగ్గర నుంచి స్మెల్ వచ్చి ఉంటుంది కదా. ఇప్పుడు హైదరాబాద్ నుంచి కొంతమంది అంటున్నారు 3 సీసాలు మద్యం తాగారు, 4 బాటిల్స్ మద్యం తాగారు, 4 లీటర్ల మద్యం తాగారు అంటూ కొన్ని వీడియోలు చేశారు. అయితే బాగానే ఉంది. అంత మద్యం తాగితే ఎంత స్మెల్ రావాలి? కొంతమంది కామెంట్లు పెడుతున్నారు, మద్యం తాగితే కొన్ని రకాలైన మద్యం తాగితే స్మెల్ రావన్నా అంటున్నారు. ఏ మద్యం తాగున్నా కానీ స్మెల్ వస్తుంది. 4 సీసాలు మద్యం తాగినోడు తూలుతూ అసలు లెగవలేడు. మీకు అర్థమవుతుందా? కొంతమంది అంటున్నారు 2 లీటర్ల మద్యం తాగారు, 3 లీటర్ల మద్యం తాగారంటే సరే, అంత మద్యం తాగి వచ్చిన వ్యక్తిని ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ గారు పట్టుకుంటూ వదులుతారండి? ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టరు మద్యం తాక్కుంటూ ఒక మనిషి తూలుకుంటూ వస్తే వదులుతారా? అప్పుడు ఏమన్నారు ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ విజయవాడలో? ఆయన డ్రింక్ చేసినట్టు ఏమీ మాకు అనిపించలేదు. ఆయన డ్రింక్ చేయలేదని చెప్పారు. ఆయన డ్రింక్ చేస్తుంటే ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ గారు అంత ఈజీగా వదులుతారండి? ఒక మనిషి తాగి డ్రైవ్ చేసిన వాడిని అసలు మామూలు కానిస్టేబులే వదలడు. ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ వెంటనే ఆయన పట్టుకొని కోర్టులో సబ్మిట్ చేస్తారు. డ్రింక్ చేసిన వాళ్ళు ఏం చేస్తారండి? మీరు పేపర్ చదువుతున్నారు కదా, కోర్టుకు సబ్మిట్ చేస్తారు, ఫైన్ వేస్తారు, 4000 ఫైన్ వేస్తారు, బండి తీసేసుకుంటారు. ఇది అందరికి ఉన్నటువంటి డౌట్ అనమాట. ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ గారు ప్రవీణ్ పగడాల గారితో అంతసేపు మాట్లాడతారా? ఆయన అంత మద్యం తాగుంటే కింద పడిపోతారు కదా, అంతసేపు మద్యం తాగుంటే. ఇది అందరికీ ఉన్నటువంటి డౌట్ అనమాట. ఎందుకు ప్రవీణ్ పగడాల గారు బండి తీసుకోలేదు? ఎందుకు ఆయన కోర్టులో సబ్మిట్ చేయలేదు? ఇది చాలామందికి ఉన్నటువంటి డౌట్. ఇంకొకటి,